రామాజ్ఞచే లక్ష్మణుడు విభీషణ పట్టాభిషేకము గావించెను. విభీషణుడు రాముని కోరికపై శరీర సంస్కారములు చేసుకొని దివ్యాంబరాలు దివ్యాభరణములు ధరించిన సీతాదేవిని శ్రీరాముడి వద్దకు రప్పించెను. ఎంతో ఆశతో కలుసుకున్న సీతను రాముడు శీల పరీక్ష గోరెను. నిర్భయముగా అయోనిజ అగ్ని ప్రవేశము గావించి తన పాతివ్రత్యమును నిరూపించెను. తాను సీతను మనస్ఫూర్తిగా నమ్మినను ముల్లోకములకు నమ్మకం కలిగించుటకు ఇలా రాముడు సీతను శోధించి స్వీకరించెను. విభీషణుని పుష్పక విమానమును రాముడు సీతాలక్ష్మణ సుగ్రీవ విభీషణ సమేతుడై అధిరోహించి తన రాజ్యమునకు తిరుగు ప్రయాణమాయెను. రాముడు హనుమని పిలిచి నంది గ్రామమునకు చేరి భరతుడికి తన ఆగమన వర్తమునందించమనెను. ఆ రోజుతో 14 సంవత్సరముల వనవాసం పూర్తయి పంచమి తిథి వచ్చినది. వానరులు భల్లూకములు రాక్షసులు అందరూ సుఖముగా కూర్చుండి ప్రయాణించుచు మధ్యలో భరతుడిని తమతో పాటు తోడ్కొని అయోధ్య నగరమును కేగిరి.